ఇప్పుడు ఒక అవకాశం మీ వైపు వస్తే మీ కాన్షియస్ మైండ్ వావ్, నేను చాలా డబ్బు సంపాదించాలనుకుంటున్నాను, ఇది నాకు గొప్ప అవకాశం అని చెబుతుంది. కాబట్టి మీ కాన్షియస్ మైండ్ రేపట్నుండి నేను ఇది అది చేస్తాను, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను అని చెబుతుంది. కాని ఆ రేపు వస్తుందా? రేపు వచ్చినప్పుడు మీరు ప్రొక్రాస్టినేట్ చేస్తారు. ఎలా ప్రొక్రాస్టినేట్ చేస్తారు? రేపు వచ్చినప్పుడు ఆ $1 మిలియన్ లేదా మీరు కోరుకునే డబ్బు సంపాదించే పనిని చెయ్యాల్సినప్పుడు మీరు అవును, నాకు సోమరితనంగా ఉంది, బహుశా ఇప్పుడు కాస్త తర్వాత చేస్తాను, ఇది ఇప్పుడు నాకు ముఖ్యం, ఈ కాల్ తీసుకోవాలి, ఈ డిన్నర్లుకి వెళ్ళాలి అని అనుకుంటారు. కొంతమంది ఈ పరధ్యానాల నుండి బయటపడి ఆ పని చేయడానికి కూర్చున్నా కొంతమంది అనారోగ్యానికి గురవుతారు. ఎందుకంటే మీరు అనారోగ్యంతో ఉంటే ఆ పని చేయాల్సిన అవసరం లేదు. ఇది మొదటి సమస్య, ప్రొక్రాస్టినేషన్. రెండవది సెల్ఫ్ సబొటాజ్, అంటే ఈ పని చేయడం మీకు ప్రయోజనకరమని తెలిసినా మీరు దాన్ని చేయరు. ఇప్పుడు మీ కాన్షియస్ మైండ్ ఆలోచిస్తుంది, ఇది చాలా విరుద్ధంగా ఉంది, నేను దీన్ని చాలా బాగా కోరుకుంటున్నాను, కాని నేను ఎందుకు దీనికోసం పని చేయటం లేదు అని. ఇది మనలో చాలామందికి సాధారణ ప్రశ్న. ఎందుకంటే మీరు కలిగిన ప్రతి నమ్మకం మీ జీవితాన్ని దారిమళ్లిస్తుంది, తద్వారా అది నిజమవుతుంది. ఇప్పుడేమి జరుగుతుంది? మీరు ప్రొక్రాస్టినేట్ చెయ్యకపోతే ఈ ప్రశ్నను మీ నోట్లో రాసుకోండి. ప్రతిసారి మీరు ప్రొక్రాస్టినేట్ చేస్తున్నప్పుడు ఈ ప్రశ్నను మీరే అడగండి. నేను ప్రొక్రాస్టినేట్ చెయ్యకపోతే ఏమి జరుగుతుంది? అది జరిగితే నేను తరువాత ఎవరిగా మారతాను? నేను దానికి ఎందుకు భయపడుతున్నాను? ఈ ప్రశ్న మిమ్మల్ని నేరుగా మీ సబ్కాన్షియస్ నమ్మకానికి తీసుకెళ్తుంది. ఈ సందర్భంలో నేను ప్రొక్రాస్టినేట్ చెయ్యకపోతే ఏమి జరుగుతుంది? నేను బహుశా ఆ ప్రాజెక్ట్ లేదా ఉద్యోగం పొందుతాను, నేను ధనవంతుణ్ణవుతాను. నేను ధనవంతుణ్ణయితే ఏమి జరుగుతుంది? నేను నా జీవితంలోని అందర్నీ కోల్పోతాను. అది ఖచ్చితంగా నేను భయపడే విషయం. దయచేసి గుర్తుంచుకోండి, మీ జీవితంలోని ప్రతి చర్య లేదా చర్య లేకపోవటం ఒక ఉద్దేశాన్ని సేవిస్తుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, అది మీకు ఏ ఉద్దేశాన్ని సేవిస్తోంది? ఈ సమయంలో మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీ బయటి వాస్తవికతలో ఉన్న ప్రతిదీ, అది సంబంధం కావచ్చు, డబ్బు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఏదైనా అది మీ లోపల ఉన్న లోతైన నమ్మకాల ప్రతిబింబం. మీకు నేను ప్రేమకు అర్హుణ్ణి కాదు, నేను విడిచిపెట్టబడడానికి అర్హుణ్ణి, నాకు విడిచిపెట్టబడే భయం ఉంది అనే నమ్మకం ఉంటే ఏమి జరుగుతుంది? మీరు మీ జీవితంలో ఎవరినైనా ఆకర్షిస్తారు, అది మీకు అదే భావనను కలిగిస్తుంది. మీరు ప్రేమకు అర్హుడి కాదని భావిస్తారు. అక్కడ మీరు నిరంతరం వెంబడిస్తుంటారు. మీరు ఆ వ్యక్తి మీతో ఉండాలని కోరుకుంటారు. ఒకవేళ ఈ వ్యక్తి నాకు మెసేజ్ చేయకపోతే లేదా మాట్లాడకపోతే నాకు చాలా ఆందోళనగా ఉంది అని భావిస్తారు. ఎందుకంటే అది మీరు మీ గురించి నమ్మే విషయం. ఇప్పుడు మనం 0 నుండి 7 సంవత్సరాల వయసు వరకు మన నమ్మక వ్యవస్థలు ఎక్కువగా ఏర్పడతాయని అర్థం చేసుకున్నాం. ఇప్పుడు వీని నుండి బయటపడే మార్గముందా, లేదా ఇది ముగింపా? ఇది ముగింపు కాదు. ఈ ప్రక్రియ యొక్క అందమేమిటంటే, సబ్కాన్షియస్ మైండ్ పునరావృతిపై పనిచేస్తుంది. మొదట మన లోపల చాలా ప్రతికూల నమ్మకాలు ఉన్నాయని ఎలా గుర్తించాలి? దయచేసి మీ జీవితాన్ని ఈ సమయంలో గమనించండి. నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. మీరు శ్రద్ధ చూపని, ఆలోచించని జీవిత రంగాలు, అవి మీరు ఇప్పటికే అనుకూలంగా ఉన్న రంగాలు. అంటే మీ నమ్మకాలు మీరు కోరుకునే వాటితో సమరేఖంలో ఉన్నాయి, అందుకే అక్కడ ఎలాంటి అసమతుల్యత లేదు. కాని మీరు నిరంతరం ఆలోచిస్తున్నా మీ లోపల కల్లోలం సృష్టిస్తున్న జీవిత రంగాలు, దయచేసి గుర్తుంచుకోండి, అవి అసమతుల్యత ఉన్న రంగాలు. మొదట మీతో కూర్చుని, నా జీవితంలో ఎక్కడ అలైన్మెంట్లో ఉన్నాను, ఎక్కడ అలైన్మెంట్లో లేను అని అడగండి. మీరు అలైన్మెంట్లో లేని రంగాలను గుర్తించిన తర్వాత, నేను ప్రొక్రాస్టినేట్ చేస్తున్నప్పుడు లేదా సెల్ఫ్ సాబొటాజ్ చేస్తున్నప్పుడు అది నన్ను ఎవరిగా మారుస్తోంది, నేను దానికి ఎందుకు భయపడుతున్నాను అని అడగండి. ఈ ప్రశ్నలు ఎప్పుడూ మీ రూట్ నమ్మకానికి తీసుకెళ్తాయి. మీ నమ్మకాలపై వర్క్ చేయడానికి చాలా మార్గాలున్నాయి, కాని నేను మీకు అత్యంత సిఫార్సు చేసే 3 మార్గాలు చెప్తాను. దయచేసి గుర్తుంచుకోండి, నమ్మకాలు అనేవి ఆలోచనల పునరావృతి మరియు దానికి జోడించిన ఆధారాలు. మీరు ఒక ఆలోచనను మళ్లీ మళ్లీ పునరావృతి చేసినప్పుడు, దానికి భావోద్వేగాలను జోడించినప్పుడు, మీ సబ్కాన్షియస్లో ఆ ముద్రలు చాలా బలంగా ఉంటాయి. నేను దేని గురించి మాట్లాడుతున్నాను? అఫర్మేషన్స్. ప్రతిరోజు మీరు లేచినప్పుడు అద్దంలో చూసుకుంటూ లేదా రాసుకుంటూ లేదా బిగ్గాలా చెప్పండి, మీకు ఏది సౌకర్యమైతే అది చెయ్యండి. మీరు మార్చాలనుకునే నమ్మకాలకు అనుగుణంగా అఫర్మేషన్స్ చేయండి. ఉదాహరణకు, మీరు డబ్బు ఆకర్షించాలనుకుంటే, నేను ఎల్లప్పుడూ అద్భుతమైన అవకాశాలు చూస్తున్నాను, డబ్బు నా జీవితంలో సులువుగా ప్రవహిస్తుంది, నేను డబ్బు మ్యాగ్నెట్ని, నేను యూనివర్స్కి ఇష్టమైన బిడ్డను అని చెప్పండి. మీకు శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చే ఏదైనా ఉపయోగించండి. కాని
మొదటి రోజుల్లో అఫర్మేషన్స్ చేస్తున్నప్పుడు అది ఎలా అనిపిస్తుంది? చాలా ఉత్సాహంగా, అద్భుతంగా అనిపిస్తుందా? కాదు, అది చాలా రోబోటిక్గా అనిపిస్తుంది. అక్కడే చాలామంది వదిలేస్తారు. ఎందుకు రోబోటిక్గా అనిపిస్తుంది? ఒకవేళ మీ లోపల ఒక పెద్ద రాక్షసుడు ఉన్నాడని అనుకుందాం. ఆ రాక్షసుడు నేను నన్ను ప్రేమించుకోను, నేను దేనికి అర్హుణ్ణి కాదు అని నమ్ముతాడు. ఇప్పుడు ఒక చిన్న కుక్కపిల్ల వచ్చి, హే, నేను నన్ను ప్రేమిస్తున్నాను, నేను అద్భుతంగా ఉన్నాను అని చెబుతుంది. ఈ రాక్షసుడు ఆ కుక్కపిల్లను క్షణంలో మింగేస్తాడు. ఈ కుక్కపిల్లను పెద్దదిగా చేసి రాక్షసుణ్ణి చంపడానికి ఏకైక మార్గం ఏమిటంటే రాక్షసుణ్ణి ఆకలితో ఉంచడం. రాక్షసుణ్ణి ఎలా ఆకలితో ఉంచుతారు? ఈ కుక్కపిల్లకు ప్రతిరోజూ స్పృహతో ఆహారమివ్వడం ద్వారా. కాబట్టి అఫర్మేషన్స్ను ఉపయోగించడం ఒక బిందువుగా చేసుకోండి. మొదటి రోజుల్లో అది రోబోటిక్గా అనిపించినా అది మెరుగ్గా ఉంటుంది. ఎందుకంటే రాక్షసుడు కుంచించుకోవాలి. దానికి శక్తి ఇవ్వకపోతే అది కుంచించుకుంటుంది. ఈ కుక్కపిల్ల పెద్దదిగా మారి మీ సెకండ్ నేచర్గా మారాలి. నేను వ్యక్తిగత సహాయకుడి గురించి మాట్లాడాను కదా, ఇది మీ వ్యక్తిగత సహాయకుడిగా మారుతుంది. ఇది మొదటి పద్ధతి, పునరావృత్తి ద్వారా. రెండవది హిప్నాసిస్. మనం 0 నుండి 7 సంవత్సరాల వయసు వరకు ప్రతీదీ గ్రహించి అది మన నమ్మక వ్యవస్థగా మారడానికి కారణం పిల్లలు ప్రధానంగా థీటా తరంగాలలో ఉంటారు. థీటా అనేది సులువుగా హిప్నటైజ్ చేయబడే ఫ్రీక్వెన్సీ స్థితి. నేను మీకు నైట్ టేపులు వినమని గట్టిగా సిఫార్సు చేస్తున్నాను. నైట్ టేపులు అంటే అఫర్మేషన్స్తో కూడిన సంగీతం. మీరు నిద్రపోయినప్పుడు మీ చెవుల్లో పెట్టుకుంటారు. నేను కూడా ఒక నైట్ టేప్ వీడియో రిలీజ్ చేయబోతున్నాను. అక్కడ మీరు దాన్ని చెవుల్లో పెట్టుకొని నిద్రపోతే రీవైరింగ్ సహజంగా జరుగుతుంది. హిప్నాసిస్ స్థితిని డీప్ మెడిటేషన్ ద్వారా కూడా సాధించవచ్చు. మీరు చాలా లోతైన ధ్యానస్థితిలో ఉన్నప్పుడు మీ సబ్కాన్షియస్ మనసుకు ఇచ్చే సూచనలు చాలా బలంగా ముద్రింపబడతాయి. మొదటిది అఫర్మేషన్స్, రెండవది హిప్నాసిస్, మూడవది అతి సులువైన టెక్నిక్ అలారం టెక్నిక్. అలారం టెక్నిక్ అంటే రోజంతా ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మీకు 10 గంటలు ఉన్నాయని అనుకుందాం. ఈ 10 గంటలలో కనీసం 4-5 అలారంలను సెట్ చేయండి. ప్రతి అలారం ఏదో ఒకటి చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రేమపై అఫర్మేషన్స్, డబ్బుపై అఫర్మేషన్స్, మీరు పనిచేయాలనుకున్న ఏదైనా. ఇప్పుడు ట్రిక్ ఏమిటంటే అలారంలు సెట్ చేసే ముందు ఈ అఫర్మేషన్స్ను మీ సొంత గొంతులో రికార్డ్ చేయండి. ఒక మంచి మ్యూజిక్ ప్లే చేయండి. మీకు కావాలి అంటే నేను ఆ అఫర్మేషన్స్ కూడా ఇస్తాను. వీడియోలో కాదు, కానీ తదుపరి వీడియోలలో మీరు డౌన్లోడ్ చేసుకోగల అఫర్మేషన్స్ ఇస్తాను. 5 నిమిషాల అఫర్మేషన్ను ప్లే చేయండి. దాన్ని వినండి. ఇది మీకు రోజంతా ఏమి గుర్తు చేస్తుంది? చాలామంది సమస్య ఏమిటంటే నేను 15 నిమిషాలు 20 నిమిషాలు ఈ ప్రాక్టీస్ చేస్తున్నాను, కానీ మిగిలిన 16 గంటలు నేను మేల్కొని ఉన్నప్పుడు ఏమి జరుగుతుంది? నేను ఇంకా అపస్మారికంగా ఉంటూ నా పాత నమ్మకాలకు తిరిగి వెళ్తున్నాను. ఇప్పుడు నేను ప్రతి 2-3 గంటలకు నా కొత్త వర్షన్ను నాకు గుర్తు చేసుకుంటూ, ఇది నా పాత వర్షన్, నాకు తెలుసు, కానీ ఇది నేను నిర్మించాలనుకున్న కొత్త వర్షన్ అని అనుకుంటే, మీరు మీ కాన్షియస్ మైండ్ ఉపయోగించి మీ సబ్కాన్షియస్ మైండ్ చేర్చాలనుకునే వాటి గురించి అవగాహన కలిగి ఉంటారు. తద్వారా మీ సబ్కాన్షియస్ నమ్మకాలను మార్చడం ప్రారంభించవచ్చు. మేనిఫెస్టేషన్ ప్రక్రియలో మీరు దాటలేని ఒక అడ్డంకిని అనుభవిస్తే, మనం ఇతర వీడియోలను చాలా విషయాలపై పనిచేయబోతున్నాం. కానీ దయచేసి మొదట గుర్తించడం ప్రారంభించండి. ఇప్పుడు మీకు ఈ నమ్మకాలు ఎక్కడ నుండి వస్తున్నాయో అర్థమైంది. దయచేసి మీ తల్లిదండ్రులను దీనికి నిందించకండి. వారికి దీని గురించి ఏమీ తెలియదు. వారు ఇంకా వారి పాత జీవన విధానంలో చిక్కుకుపోయారు. కనీసం మీకు, నాకు దీని గురించి అవగాహన ఉంది. మనం మనపై పని చేయడం ప్రారంభించవచ్చు. మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చిన జీవితానికి కృతజ్ఞతలు తెలపండి. మీపై పని చేయడం ప్రారంభించండి. మీరు అవగాహన కలిగి ఉండండి. తర్వాత మీ సబ్కాన్షియస్ నమ్మకాలు ఏమిటో గుర్తించండి. మీపై పని చేయడం ప్రారంభించండి. లేకపోతే ఇది మొత్తం ఒక యుద్ధంలా అనిపిస్తుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు. సాధ్యమైతే కామెంట్స్లో మీరు లోపల మార్చడానికి పనిచేస్తున్న ఒక నమ్మకం ఏమిటో తెలియజేయండి. నేను వినాలని కోరుకుంటున్నాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కామెంట్ చేయండి. మీ డౌట్స్ నెక్స్ట్ వీడియోలో క్లారిఫై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జియో కనెక్ట్స్.